హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు తెలుగు టెక్ ప్రో యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, మీరు కనుక ఒక మొబైల్ యూజ్ చేస్తున్నట్టయితే మీ మొబైల్లో కనుక వాట్సాప్ ఉన్నట్టయితే వాట్సాప్లో ఇటువంటి స్టిక్కర్స్ని మీరు ఎప్పుడైనా సరే సెండ్ చేసే ఉంటారు, లేకపోతే మీకు ఎవరైనా సరే ఇటువంటి స్టిక్కర్స్ని అయితే సెండ్ చేసే ఉంటారు. సో మీరు చాలాసార్లు గమనించే ఉండొచ్చు, అరే ఈ విధంగా స్టిక్కర్ని మనం ఏ విధంగా క్రియేట్ చేసుకోవాలి అని చెప్పేసి. ఈ రోజు ఈ వీడియోలో మనం దాని గురించి మాట్లాడుకోబోతున్నాం. మీరు మీ ఫోటోతో కానీ, మీ గర్ల్ ఫ్రెండ్, మీ బాయ్ ఫ్రెండ్, లేకపోతే మీ పిల్లల ఫోటోతో కానీ, ఎవరి ఫోటోతో అయినా సరే ఈ విధంగా మీరు ఒక స్టిక్కర్ని అయితే క్రియేట్ చేసుకోవచ్చు. మీరు క్రియేట్ చేసుకున్న స్టిక్కర్స్ అన్ని ఇందులో ఈ విధంగా కనిపిస్తూ ఉంటాయి. మీరు ఎవరికైనా సరే సెండ్ చేయాలనుకుంటే సింపుల్గా స్టిక్కర్ని ఈ విధంగా సెలెక్ట్ చేసుకుంటే ఆటోమేటిక్గా ఈ విధంగా సెండ్ అయిపోతుందన్నమాట. ఈ విధంగా మీ ఫ్రెండ్స్ ఫోటోతో స్టిక్కర్ని క్రియేట్ చేసి వాళ్ళకి ఆ ఫోటో కనుక సెండ్ చేశారనుకోండి, చాలా కూల్గా ఫీల్ అవుతారు. సో మీరు కూడా వాట్సాప్లో ఈ విధంగా స్టిక్కర్స్ని క్రియేట్ చేసి ఎవరికైనా సెండ్ చేయాలి అనుకుంటే ఈ స్టిక్కర్స్ని ఎలా క్రియేట్ చేయాలి అని తెలుసుకోబోయే ముందైతే మీరు ఇప్పటివరకు చూస్తున్న ఈ వీడియోని ఇంకా లైక్ చేయకపోతే లైక్ చేసేయండి. అలాగే మన ఛానల్ని ఇంకా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఒక బెల్ ఐకాన్ వస్తుంది, దానిపైన ట్యాప్ చేసి ఆల్ పైన సెలెక్ట్ చేసుకోండి ఫ్రెండ్స్. ఫైనల్గా మీరు కూడా వాట్సాప్లో మీకు నచ్చిన స్టిక్కర్ని మీరు క్రియేట్ చేసుకోవాలి అనుకుంటే దానికోసం మీరు ఒక చిన్న అప్లికేషన్ అయితే యూజ్ చేయాల్సి ఉంటుంది. ఆ అప్లికేషన్ కోసం మీరు ఎక్కడో వెతకాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఒక టైటిల్ పైన ఈ విధంగా ప్రెస్ చేయగానే కింద మీకు డిస్క్రిప్షన్ ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లోనే యాప్ లింక్ అని ఉంటుంది, సింపుల్గా దానిపైన ప్రెస్ చేయండి. తర్వాత మీకు ఇటువంటి ఒక ఇంటర్ఫేస్ వస్తుంది. మీరు ఇక్కడ చూడొచ్చు స్టిక్కర్ మేకర్ ఫర్ వాట్సాప్ అని చెప్పేసి ఉంది కదా, సింపుల్ దానిపైన ప్రెస్ చేసి మీరు ఈ అప్లికేషన్ని డౌన్లోడ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మీరు ఈ అప్లికేషన్ డౌన్లోడ్ చేసుకొని ఓపెన్ చేయగానే అప్లికేషన్ ఈ విధంగా ఓపెన్ అవుతుంది. స్టార్టింగ్లో ఈ అప్లికేషన్ మిమ్మల్ని జీమెయిల్ ద్వారా కానీ, ఫేస్బుక్ ద్వారా కానీ లాగిన్ కమ్మంటుంది. మీరు లాగిన్ అయిపోండి. తర్వాత ఇక్కడ సింపుల్ గెట్ స్టార్టెడ్ అని వచ్చింది కదా, సింపుల్ దానిపైన ఈ విధంగా ప్రెస్ చేసి దీనికి ఈ విధంగా చిన్న పర్మిషన్ అయితే ఇచ్చేద్దాం. తర్వాత మీ మొబైల్లో ఉన్న గ్యాలరీలోని ఫోటోస్ అన్ని ఇక్కడ కనిపిస్తాయి అనమాట. మీరు ఏ ఫోటోతో అయితే స్టిక్కర్ క్రియేట్ చేసుకోవాలనుకుంటున్నారో ఆ ఫోటోని సెలెక్ట్ చేసుకోండి. ఇక్కడ మీకు చూపించడానికి ఒక ఫోటో అయితే ఇక్కడ సెలెక్ట్ చేసుకున్నాను. సెలెక్ట్ చేసుకున్న తర్వాత ఆ ఫోటోలో ఉన్న ఫేస్ని అయితే ఫైండ్ అవుట్ చేస్తుంది అనమాట. ఈ విధంగా ఫైండ్ అవుట్ అయిపోయిన తర్వాత ఇది ఆటోమేటిక్గా మనకు స్టిక్కర్ లాగా అయితే కన్వర్ట్ అయిపోతుంది. ఇక్కడ సింపుల్ మీరు కావాలనుకుంటే బ్యాక్గ్రౌండ్లో ఇంకేదైనా కావాలనుకుంటే సెట్ చేసుకోవచ్చు, లేకపోతే దాన్ని అదే విధంగా ఉండనివ్వండి. సో ఇక్కడ సింపుల్ సేవ్ అని ఉంది కదా, సేవ్ పైన ప్రెస్ చేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ మై స్టిక్కర్స్ అని ఉన్నాయి కదా, అందులో ఇది సేవ్ అయితే అవుతుందని చూపిస్తుంది. ఇక్కడ సింపుల్ సేవ్ పైన ఈ విధంగా ప్రెస్ చేసేద్దాం. ప్రెస్ చేసిన తర్వాత ఇక్కడ యాడ్ టు వాట్సాప్ అని ఉంది కదా, అందులో పైన దానిపైన మనం ప్రెస్ చేసినట్టయితే ఇవి స్టిక్కర్స్ అనేవి ఆటోమేటిక్గా మన వాట్సాప్లోకి యాడ్ అవుతాయి అనమాట. సో ఇక్కడ మీరు చూడొచ్చు డౌన్లోడింగ్ అవుతుంది. ఇది కంప్లీట్ అయిపోయిన తర్వాత ఇది ఆటోమేటిక్గా వాట్సాప్కి యాడ్ అవుతూనే ఉంటుంది. ఇక్కడ నుంచి మనం క్రియేట్ చేసుకున్న ఏ ఫోటో అయినా సరే అది మనకు వాట్సాప్లో యాడ్ అవుతూ ఉంటుంది. ఒకవేళ మీకు ఇక్కడ నుంచి యాడ్ కాకపోతే ఇక్కడ సింపుల్ షేర్ అని ఉంది కదా, షేర్ పైన ప్రెస్ చేయండి. షేర్ పైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా అది వాట్సాప్లోకి వెళ్ళిపోతుంది. అక్కడ నుంచి కూడా మీరు షేర్ చేయొచ్చు. సో ఇక్కడ సింపుల్ మనం ఈ స్టిక్కర్ని క్రియేట్ చేసుకున్నాం కాబట్టి దీన్ని స్పెషల్గా మనం వాట్సాప్లో యాడ్ చేసుకోవచ్చు. ఇక్కడ సింపుల్ యాడ్ టు వాట్సాప్ పైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా యాడ్ అయిపోతుంది. ఇప్పుడు నా వాట్సాప్లోకి వెళ్ళి కూడా చూపిస్తాను స్టిక్కర్ అనేది మనకు యాడ్ అయిందా లేదా, ఒకవేళ యాడ్ అయితే ఏ విధంగా ఉంటుందని చెప్పేసి. సో ఇక్కడ సింపుల్ మనం ఏదైనా స్టిక్కర్ పంపించాలనుకుంటే ఇమోజీ పైన ప్రెస్ చేస్తాం. ఇక్కడ తర్వాత స్టిక్కర్లోకి ఈ విధంగా వచ్చేస్తాం కదా. సో ఇప్పుడు మనం క్రియేట్ చేసుకున్న స్టిక్కర్ ఈ బ్లూ కలర్ దాంట్లో ఉంటుంది, దానిపైన ప్రెస్ చేయండి. ఇక్కడ సింపుల్ మీరు దానిపైన ప్రెస్ చేయగానే ఆటోమేటిక్గా మీరు ఇక్కడ చూడొచ్చు ఒక స్టిక్కర్ అయితే వచ్చేసింది. ఈ విధంగా మీరు మీ గర్ల్ ఫ్రెండ్ది కానీ, మీ బాయ్ ఫ్రెండ్ది కానీ ఎవరిదైనా సరే వాళ్ళ స్టిక్కర్, వాళ్ళ ఫోటోతోటి వాళ్ళ స్టిక్కర్ని క్రియేట్ చేసి వాళ్ళకే మీరు సెండ్ చేయొచ్చు అనమాట. ఈ విధంగా చాలా యూస్ఫుల్గా ఉంటుంది. మీరు క్రియేట్ చేసుకున్న స్టిక్కర్స్ అన్ని ఇందులో కనిపిస్తాయి. మీరు క్రియేట్ చేసుకోవాలనుకుంటే ప్లస్ బటన్ పైన ప్రెస్ చేసి క్రియేట్ చేసుకోవచ్చు. సో మీరు కూడా వాట్సాప్లో ఈ విధంగా నార్మల్గా మీ ఫోటోస్తోటే కానీ, లేకపోతే ఎవరైనా ఫోటోస్తోటి ఈ విధంగా స్టిక్కర్స్ క్రియేట్ చేయాలి అనుకుంటే మాత్రం ఈ చిన్న అప్లికేషన్ ఏ విధంగా డౌన్లోడ్ చేసుకోవాలని చెప్పాను కదా, ఆ విధంగా మీరు చాలా సులభంగా డౌన్లోడ్ చేసుకొని ఈ విధంగా క్రియేట్ చేసుకోవచ్చు. ఫైనల్గా ఈ చిన్న అప్లికేషన్, ఈ చిన్న వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. ఇటువంటి మరిన్ని వీడియోస్ కోసం మన తెలుగు టెక్ ప్రో ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అప్లో అయితే ఉండండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్. టేక్ కేర్. బై బై.